బాబా మన శర్మ గారు బాబాని ఆహ్వానిస్తారు. జై బాబా శర్మ గారు కరెక్ట్ గా ఇంకో నిమిషం ఉంది. జై బాబా సార్. జై బాబా శర్మజీ స్టార్ట్ చేయండి సార్. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदर नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चरा चरा जगदोद्धार सकल चरा चरा जगदोद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा जोहारु लिविये श्री मेहर बाबा जोहारु लिविये श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा भव भय भंजना परम पावना भव भय भंजना परम पावना नमो मेहरु बाबा अवतार नमो देव देवा अज्ञानांधत अंतमुचेसी अज्ञानांधत अंतमुचेसी दिव्य विज्ञान दृष्टि नो संगी दिव्य विज्ञान दृष्टि नो संगी अरिषेद्वर्गमूलंतरिंपगा अरिषेद्वर्गमूलंतरिंपगा अव्ययमोषंबनुग्रहिंपुमु अव्ययमोषंबनुग्रहिंपुमु नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा जय 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 अवतार मेहर बाबा की जय जय मेहर बाबा पर और थैंक यू अंदर की जय मेहर बाबा जय मेहर बाबा अपराరు జై బాబా శర్మ గారు. జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు మనకి సంకీర్తనలో ముందుగా మన లలిత కుమార్ గారు జాయిన్ కాలేదా సార్? లలిత కుమారి గారు, లలిత కుమార్ మీ సంగీత చేయండి అమ్మా. మీ సంగీత చేయండి. జై బాబా. జై బాబా చేయండి, సంగీత చేయండి. बाबा की जय। त्रिगुणातीता त्रिभुवन पाला मेहरु बाबा नमो नमो मेहरु बाबा नमो नमो धर्म ज्योति కొడిగట్టిన వేళ అధర్మమిలలో ప్రబలిన వేళ పంచ సద్గురులు పిలచిన వేళ దేవదుందుభులు మ్రోగిన వేళ మాయా జగతిని నీ అవతరణం మానవాళికది మహోదయం మేరు బాబా నమో నమో మేరు బాబా నమో నమో ఆది మధ్యంతములే లేవు ఆత్మలకే పరమాత్ముడ నీవు
అఖిల లోకములకాధారుడవు ఆశ్రితులకు నీవార్తి హరుడవు అంతరంగమున అండగా నిలచి అన్య చింతనలు రానీయకుమా మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో కనులకు విందు నీ దర్శనము వీణుల విందు నీ శుభనామము మనసు హరించే మోహన రూపము మనసున నిరతము మెదిలే నామము సుఖ జీవనముకు దాతవు నీవు దుఃఖహారుడవు దురితహారుడవు మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో ప్రేమ భావమును పెంచే నామము కామాదులు కడ తీర్చే నామము కలుషములను తొలగించే నామము కలవరములు పరిమార్చే నామము జీవనగతులను మార్చే నామము సర్వమంగళముని గుణగానము మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో అవతార్ మేర్ బాబాకి జై జై బాబా అండి థ్యాంక్ యూ బాబా జై బాబా అండి చక్కటి సంగీతం చేశారు. ఇప్పుడు డిఆర్కే శ్రీను ఒక సంగీతం చేయాలండి. జై బాబా. డిఆర్కే శ్రీను గారు. जय बाबा सर शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय నీ వల్లే తెలిసెను ప్రేమను ఏమిటో ప్రేమావతారమే నీ వల్లే తెలిసెను ప్రేమను ఏమిటో ప్రేమావతారమే నీ సేవ కోరి నీ చింత చేరి ఆడాను పరమేశ్వర జై బాబా జై మెహర్ బాబా జై బాబా జై మెహర్ బాబా కాలమెంతో హాయిగవుతోంది నీదు పద సేవలో గమ్యమెంతో చేరువవుతోంది నీదు ప్రియ స్మరణలో కాలమెంతో హాయిగవుతుంది నీదు పద సేవలో గమ్యమెంతో చేరువవుతోంది నీదు ప్రియ స్మరణలో ఆ వేడుక అవుతోంది వేదన బ్రతుకు మీదుగా వేడుక అవుతోంది వేదన బ్రతుకు మీదుగా భయమేలా నీ ఉండగా బాబా నీ సేవ కోరి నీ చింత చేరి పాడాను పరమేశ్వర జై బాబా జై మెహర్ బాబా జై బాబా జై మెహర్ బాబా భావనేదో బంధువవుతుంది భ్రమను తొలగించగా
నాదనేది దూరమవుతోంది, అహము నశించగా. భావనేదో బంధువవుతోంది, భ్రమను తొలగించగా. నాదనేది దూరమవుతోంది, అహము నశించగా. ఆ కమ్మని దివ్యానుబంధమే కౌగిలించగా. కమ్మని దివ్యానుబంధమే కౌగిలించగా. కలనైన నీవేనుగా బాబా, నీ సేవ కోరి నీ చింత చేరి పాడాను పరమేశ్వరా. జై బాబా, జై మెహర్ జై బాబా, జై మెహర్ బాబా. నీ వల్లే తెలిసెను ప్రేమను ఏమిటో, ప్రేమావతారా మెహర్. बोलो अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ బాబా. జై బాబా సార్, ధన్యవాదాలు. జయ బాబా శ్రీనివాస్ గారు, జయ బాబా, ధన్యవాదాలు. ఇప్పుడు మనకి కె రామచంద్ర గారు ఓ సంకేత చేయాలి, తర్వాత అరుణ రవీంద్ర గారు రెడీగా ఉన్నారు. జయ బాబా రామచంద్ర భాయ్. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. నీ పాట నా నోట పలకాల బాబా, నా గుండెలో ఎప్పుడు నిలవాలి బాబా, నా గుండెలో ఎప్పుడు నిలవాలి బాబా. పాటనే పాడాల, మాట నువ్వు చెప్పాల, పాటనే పాడాల, మాట నువ్వు చెప్పాల. పాటలో మాటలో నీవు ఉండాల, పాటలో మాటలో నీవు ఉండాల. నీ చెంత చేరాల, నీ సేవ చేయాల, నీ సేవలో బ్రతుకు పండగే కావాల, నీ సేవలో బ్రతుకు పండగే కావాల. నీ పాట నా నోట పలకాల బాబా, నా గుండెలో ఎప్పుడు నిలవాలి మెహరా, నా గుండెలో ఎప్పుడు నిలవాలి బాబా. సైగ నువ్వు చేయాల, ప్రేమతో పిలవాల, సైగ నువ్వు చేయాల, ప్రేమతో పిలవాల. సైగలో పిలుపులో ప్రేమయే పండాల, సైగలో పిలుపులో ప్రేమయే పండాల. చిరునగవు నీ మోము సొగసులే చూడాల, చిరునగవు నీ మోము సొగసులే చూడాల. నా మనసు నీ కోసము పొంగిపోవాల, నీ పాట నా నోట పలకాల బాబా, నా గుండెలో ఎప్పుడు నిలవాలి మెహరా, నా గుండెలో ఎప్పుడు నిలవాలి మెహరా. దారి నువ్వు చూపాల, వెంటనే నడవాల, దారి నువ్వు చూపాల, వెంటనే నడవాల. దారిలో పడకుండా చేయూత కావాల, దారిలో పడకుండా చేయూత కావాల. నీ కొంగు నేనెప్పుడు విడకుండా చూడాల, నీ కొంగు నేనెప్పుడు విడకుండా చూడాల. నీ నామమే నాకు కొనవు పిరవ్వాల, నీ నామమే నాకు కొనవు పిరవ్వాల. నీ పాట నా నోట పలకాల బాబా, నా గుండెలో
ఎప్పుడు నిలవాలి బాబా నా గుండెలో ఎప్పుడు నిలవాలి బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. అప్పారావు గారు అందరికీ జై బాబా అండి. జై బాబా అన్న, చాలా చక్కగా సంకేత చేశారు, మీకు ధన్యవాదాలు. జై బాబా రామచంద్ర భాయ్. జై ఇప్పుడు బాబా. మనకి అరుణ రవీందర్ గారు ఒక సంకేత చేయాలండి. జై బాబా అరుణ రవీందర్ గారు. జై బాబా అండి. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా కి జై. పాదాలనే చేరితిని పాదాలనే చేరితిని నీ దయకై దాసుడనై సాధనలేవి తెలియవు నాకు సదా మెహర్ మెహర్ అనుచు తపియింతును తపియింతును పాదాలనే చేరితిని నీ దయకై దాసుడనై స్వరమది నాకు వరమై నేడు స్వరమది నాకు వరమై నేడు నిన్ను కీర్తించే భాగ్యమునొసగే నిన్ను కీర్తించే భాగ్యమునొసగే అహరహము నీ స్మరణములోనే చరించేను తరించేను నీ తలపులతో నీ తలపులతో పాదాలనే చేరితిని నీ దయకై దాసుడనై సాధనలేవి తెలియవు నాకు సదా మెహర్ మెహర్ అని తపియింతును తపియింతును నిన్ను కనలేని కనులవి ఏలా నిన్ను కనలేని కనులవి ఏలా నిన్ను కీర్తించని నిన్ను కీర్తించని గలమది ఏలా నిన్ను సేవించని కరములు ఏలా నిన్ను చేరగలేని జన్మది ఏలా పాదాలనే చేరితిని నీ దయకై దాసుడనై సాధనలేవి తెలియవు నాకు సదా మెహర్ మెహరను చూతపియింతును తపియింతును అభయమునొసగే నీ నయనాలు ఆశ్రయమిచ్చే నీ చరణాలు దర్శించేను దరి చేరేను దర్శించేను దరి చేరేను ప్రేమ భిక్ష ప్రసాదింప అర్థించేను అర్థించేను పాదాలనే చేరితిని నీ దయకై దాసుడనై మెహర్ మెహర్ శ్రీ మెహర్ మెహర్ శ్రీ నామస్మరణ వరమే నాకు దివ్య సనాతన దివ్య సనాతన తల్లివి నీవే తండ్రివి నీవే గురుడవు నీవే సకుడవు నీవే
సన్నిధానమును చేర్చే నాథుడ నీవే. పాదాలనే చేరితిని నీ దయకై దాసుడనై. సాధనలేవి తెలియవు నాకు, సదా మెహేర్ మెహేర్ అనుచూ తపింతును. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. జయబాబు అమ్మ చాలా చక్కగా చేసే సంకేతన. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు ఒక సంకేతం చేయాలండి. జయ బాబా. జై శారదాజీ. బాబా, జై బాబా, జై అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. సందేశంతోనే తెలిసింది నీ దివ్యత్వంలో ఔన్నత్యం. సందేశంతోనే తెలిసింది నీ దివ్యత్వంలో ఔన్నత్యం. నీ ప్రేమతో సాగే జీవనము అణువణువున నిన్నే నింపింది. ఓ దైవమా, ఓ నేస్తమా, సంస్కారపు కూపం జీవితము బంధాలకు నిలయం జీవనము. సంస్కారపు కూపం జీవితము బంధాలకు నిలయం జీవనము. పెను తుఫాను సంద్రపు పయనంలో, పెను తుఫాను సంద్రపు పయనంలో లభించిన తీరం నీ నామం. ఓ దైవమా, ఓ నేస్తమా, నీతో సాగిన పయనంలో నిజమైన స్నేహం దొరికింది. నీతో సాగిన పయనంలో నిజమైన స్నేహం దొరికింది. పరమార్థం అర్థం తెలిసింది, పరమార్థం అర్థం తెలిసింది. ఆనందం సొంతం అయింది. ఓ దైవమా, ఓ నేస్తమా, విడనీకు ఎప్పుడు నీ ధామం కావాలి నాకు నీ సాయం. విడనీకు ఎప్పుడు నీ ధామం కావాలి నాకు నీ సాయం. ఆనందమే నా ఊపిరిగా, నీ ఆనందమే నా ఊపిరిగా బ్రతకాలని ఉంది కడవరకు. ఓ దైవమా, ఓ నేస్తమా, సందేశంతోనే తెలిసింది నీ దివ్యత్వంలో ఔన్నత్యం. నీ ప్రేమతో సాగే జీవనము అణువణువున నిన్నే నింపింది. ఓ
అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబు థ్యాంక్ అండి. యూ అండి అప్పారావు గారు. జై బాబా ధన్యవాదాలు. ఇప్పుడు ఇద్దరికి పాటలు వస్తాయి. చిన్న పాటలు పాడితే ఇద్దరికి రిపీట్ చేయకుండా పాడితే వస్తుంది. ఒకటేమో నాగమణి గారు, రెండోది పద్మావతి గారు రెడీగా ఉండాలి. నాగమణి గారు పాడండి. చిన్న సంకేతం చేస్తే ఇద్దరికి వస్తున్న అవకాశం. జై బాబా. నాగమణి గారు. జై బాబా అండి. జై బాబా. జై చిన్న బాబా. సంకేతం చేయను. నెక్స్ట్ పద్మావతి గారు కూడా చిన్న సంకేతం చేయాలి. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయ్యా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, పుట్టించి పోషించేది దేవుడక్కడే, పోషించి గొనిపోయేది ఆ ఒక్కడే, తలరాతలు రాసేది ఆతడే, అతని శక్తి సామర్థ్యాన్ని అరయగ తగునా తప్పు కదా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, వేదాలు పొగడగలేని సర్వేసుని, సురలైనా చూడగలేని సర్వాత్మని, మేధస్సుతో గ్రహించగలమా, జపతప జనాదులతోనైనా చేజిక్కించుకోగలమా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మెహరు బాబా పేరున మహితాత్ముడు, ప్రేమొక్కటే సందేశమంటూ, ప్రేమొక్కటే సందేశమంటూ సందేహాలను తొలగించాడు మేరశ్రీగా ఆద్యుడు. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి అప్పారావు గారు. జయబాబా చాలా చిన్న సంఖ్య చేశారు. జయబాబా ధన్యవాదాలు. పద్మావతి గారు కూడా చిన్న సంఖ్య చేయాలండి. జై బాబా. अवतार मेहर बाबा की जय. प्रिय बाबा मेहर बाबा, ప్రార్థింతుము మా వృతిని కనుమా, అర్థింతుము మా అంజలి కొనుమా. ప్రియ బాబా మెహర్ బాబా, కలుష కాఠిన్య కాపట్ల జగతి, కరుణ సుధారస కావగనెంచి, మానుష వేషము మమతను బూని, మానుష వేషము మమతను బూని, మౌనముతో మనసు దోచిది. ప్రియ బాబా మెహర్ బాబా, సకల యోగముల సాధన లీలా, సాధాననుభవ సారము నీవే, సమతమ కరుణ శాంత గుణములు మదిని నింపుమా, మాకు ఎప్పుడును మదిని నింపుమా, మాకు ఎప్పుడును. ప్రియ బాబా మెహర్ బాబా, వలే కొండ కృంగత ప్రేమ, కలుగని ఎడల దీవించు ప్రభువా, మోహము వీడి
ప్రేమను బోనే మోదముతో మానుట నేర్పుమా ప్రియ బాబా మేరు బాబా ప్రియ బాబా మేరు బాబా ఆ अवतार मेहर बाबा की जय जय జై बाबा బాబా, पर थैंक यू జై బాబా, జై బాబా. చిన్న పాట పాడావు సంకీర్తన. జై బాబా. ఇప్పుడు మనకి పార్వతి పట్నాయక్ ఒక సంకేతం చేయాలండి. తర్వాత బుక్ రీడింగ్ నేను చేస్తాను. జై బాబా. ఆర్తికి రజనీ గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. పార్వతి పట్నాయక్ గారు, పార్వతి గారు, పట్నాయక్ గారు, జై బాబా. పార్వతి గారు, చెప్పండి, మ్యూట్ అవ్వలేదు, అన్మ్యూట్ అవ్వలేదు. పల్లె 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 అమ్మా చేయండి. జై జై బాబా. బాబా, జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. కనరండి మీరంతా ఈ మెహరెవరనుకున్నారట, ఆ కనరండి మీరంతా షెరియార్జి షిరీనుల సుతుడేనట, ధరలోన తన కరుణ చూపేనట, త్రిజగమ్ములందున త్రిమూర్తట, జగతిని జాగృతిని ఇచ్చేనట, కనరండి మీరంతా ఈ మెహె ఎవరనుకున్నారట, ఆ కనరండి మీరంతా. విశ్వమునంతా నేననెనట, సర్వము సృష్టించు సృష్టినట, అన్నింటి కావల నున్నాడట, అర్చింపగా దగ్గ అధికారట, కనరండి మీరంతా ఈ మెహె ఎవరనుకున్నారట, ఆ కనరండి మీరంతా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా. థ్యాంక్ యూ అమ్మా. జై బాబా. పుష్ప నువ్వు కూడా చిన్న పాట పాడమ్మా. పుష్పలత, పుష్పలత, పుష్ప जय बाबा ने जय बाबा. పాడమా. अवतार मेहर बाबा की जय. जय बाबा చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పుచును జీవితమును గడపరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పుచును జీవితమును గడపరా, బ్రతుకులోని బాటయు బ్రతుకులోని బాధయు బ్రతుకులోని బాధ్యతలను భరించెడి బాబరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పుచును జీవితమును గడపరా, పాపులను పాలింపాయేసువై వచ్చరా, సోదరులను మెలగజేయ మహముదై వచ్చరా, న్యాయము ధర్మము నెలకొలరాముడై వచ్చరా, దివ్య ప్రేమ ప్రసాదింప కృష్ణుడై వచ్చరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పుచును జీవితమును గడపరా, క్షమయుదయను భిక్ష పెట్ట బుద్ధుడై వచ్చరా, మానవులను ఉద్ధరింప మెహరుడై వచ్చరా, మానవులను ఉద్ధరింప మెహరుడై వచ్చరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా,
జై బాబా చెప్పుచును జీవితమును గడపరా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. అపరా గారు జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అమ్మ. బాలరాజ్ నువ్వు కూడా చిన్న పాట పాడు బాలరాజ్. జై బాబా. పాడుతీ సంఘం రాలేదండి. జై బాబా. अवतार मेहर बाबा की जय. जय बाबा. సంగీతం जयतु मेहर शिव जानकी राम. जय मेहर बाबा राधे श्याम. मेहर अल्लाह ईशा राम. मजदा बुद्धा नानक श्याम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते मेहर बाबाय. नमामि मेहर बाबा स्मरामि मेहर बाबा. भजमन भजमन मेहर नाम. भजले प्यारे बाबा नाम. मेहर नाम बाबा नाम. चरण कमल को करो प्रणाम. जयतु मेहरु शिव जानकी राम. जय मेहर बाबा राधे श्याम. मेहर अल्लाह ईशा राम. मजदा बुद्धा नानक श्याम. अवतार मेहर बाबा की जय. जय बाबा सर. జై బాబా సార్. పార్వతీ సంఘ్ గారు ఉన్నారా అండి? పార్వతీ సంఘ్ గారు జై బాబా. చెప్పండి మాట్లాడండి. లేరమ్మా, ఆయన లేరు. అదే మీరు మాట్లాడుతా అన్నారుగా, మాట్లాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. ఆమె నాగమణి గారు చెప్పారు నాకు, ఎం నాగమణి గారు. సరేలేండి, ఒక చిన్న పిట్ చెప్పుకుందాం, ఇదంతా ఎందుకని. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. బాబా సప్త విభాగముల గల ప్రాణశక్తి అనే ఒక బిట్ మీద చెప్తున్నారు. బాబా మెహరాబాదులో 28/12/27 చేసిన ప్రసంగం. బాబా చెప్తున్నారు, మీరు నిన్నటి రోజున చూచితిరి కదా, పరిణామ ప్రక్రియలో ఆత్మ రూపము పరిణామ శ్రేణులుగా వర్గములుగా భూమి లోపల నుండి భూమి పైభాగములకు మరల అచ్చటి నుండి నీటి లోపలికి పోతున్నది, మరల భూమిపై భాగములకు వచ్చుతున్నది, అంతటా పైకి గాలిలోనికి పోతున్నది, ఇంకా చివరిసారిగా నేల మీదకి కిందికి దిగుతున్నది. ఈ విధముగా వెలుపలికి రావడము, లోపలికి పోవటము, మరల కిందకి పోవటము, ఇట్లు సాగిపోతున్నది. పరిణామ ప్రక్రియ గురించి చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ దిగువ రేఖను చిత్రము చూడండి. ఈ చిత్రము చాలా ముఖ్యమైనది. ఈ సప్త విభాగముల గల ప్రాణశక్తిని గురించి వివరించడానికి ఈ రేఖ చిత్రమే ఆధారము. ఈ చిత్రంలో మధ్యలో అవరోహణ క్రమంలో నున్న సున్నలు ఆరును భూమికలు 6 భూమికలు, ఎడమ వైపున నున్న వక్రరేఖలు 6 ఆకాశములను సూచిస్తాయి. ఇప్పుడు భూమికలకు ఆకాశములకు గల తేడా ఏమిటి? ఒక నిర్దిష్ట భూమిక ఒక రైల్వే స్టేషన్ తో పోల్చుకుందాం. ఉదాహరణకు అహ్మద్ నగర్ ఒక రైల్వే స్టేషన్, ఆకాశము అనగా అహ్మద్ నగర్ పట్టణము. ఆధ్యాత్మిక మార్గంలో పయనించే బాటసారి అహ్మద్ నగర్ పట్టణంలోకి వెళ్ళాడంటే ఆ నగరంలో గల వింతలకు, ఆ విశేషాలకు లోనైపోతాడు. హోటళ్లకు వెళ్ళటము, మద్యం సేవించడము మొదలైన విలాసములకు లోనైపోతాడు. ఈ భోగ విలాసాలలో మునిగి తేలుతూ ఈ సత్యాన్వేషకుడు రైలును దాటబెట్టుకుంటాడు. అతడు ముందునకు సాగిపోవాలంటే తర్వాత వచ్చే మరో రైలు కోసం వేచి ఉండవలసి వస్తుంది. అదే విధముగా రైల్వే స్టేషన్ ను వదిలి పట్టణంలోకి వెళ్ళిపోవడం అంటే ఈ భూమికను వదిలి దాని ఆకాశమునకు పోవటం వంటిది. అతని పురోభివృద్ధి ఎక్కడికక్కడ మార్గం పొడవునా ఇలా పరీక్షించబడుతూనే ఉంటుంది. ఇతని దురవస్థ
ఎలా ఉంటుందంటే రూప పరిణామము ద్వారా అభివృద్ధి చెంది అచ్చట ఆగిపోవడము, జనన మరణముల పునరావృత్తి ద్వారా ఆగిపోతూ సాగిపోవటము గానుగా ఎత్తు మాదిరిగా ఉంటుంది. గానుగెత్తు తన చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉంటుందని చెప్తున్నాడు. అతని మనస్సు సద్గురు సహాయంతో ఆధ్యాత్మిక మార్గము అనగా భూమికల వైపునకు మరలినప్పుడే అతడు అంతులేని జనన మరణాల చక్రం పరిణామం నుండి తప్పించుకొనగలడు. ఆధ్యాత్మిక మార్గము వైపునకు ముందునకు సాగిపోతున్నవి మానవుని విషయము చూద్దాం. అతడు రైల్వే స్టేషన్ విడిచి పట్టణంలోకి పోయి అతడు వింతలకు, విశేషాలకు, వినోదములకు ఆకర్షించబడి వాటికి పరవశుడై తన ప్రయాణం సంగతి, తన లక్ష్యం సంగతి సహజముగా మర్చిపోయి అక్కడే నిలిచిపోయినట్టుగా ఉంటుంది. అంటే మనం రైలు దిగిన తర్వాత డైరెక్ట్ గా మనం వెళ్ళాలంటే డైరెక్ట్కి వెళ్ళిపోవాలి. మధ్యలో ఆగామంటే ఇట్లాంటి వాటికన్నీ ప్రలోభాలకి మనం ఆకర్షించబడి మనం అక్కడే నిలిచిపోతాము అనుకుంటూ చెప్తున్నాడు ఆయన. కానీ అతడు సద్గురు దర్శకత్వంలో ఉన్న అదృష్టవంతుడైతే పట్టణంలోని వింతలు, విశేషాలు చూడటానికి అనుమతించబడతాడు. కానీ ఆ విధంగా పోవుటకు సద్గురు అనుమతించదు. ఒకవేళ బాటసారికి ఆధ్యాత్మిక మార్గంలో సద్గురు సహాయం లేకుండా అడుగు పెడితే అతడు అతి కష్టం మీద మొదటి పట్టణం నుండి రెండో పట్టణానికి పురోగమిస్తాడు. ఇంకా కొలది మంది, ఇంకా కొంతమంది అంట, కొద్ది మంది అంటాడు, కొలది మంది అన్నాడు. కొద్ది మంది మాత్రము 4వ భూమిక వరకు పోగలడు. అతి సత్యాన్వేషకుడు లేక యోగి స్వప్రయత్నములకు ద్వారా 4వ భూమికను చేరిన అతడు అగ్ని పరీక్షలకు గురవుతాట. 4వ భూమికలు కూడా అంత కష్టాలు ఉంటాయి. 4వ భూమిక పుష్కలమైన శక్తులతో కూడినది. అదిగాక 4వ భూమికలో ఉన్న వ్యక్తి, 4వ భూమికలో ఉన్న వానికి పట్టణము అంటే ఆకాశం చాలా దగ్గరలో ఉంటుంది. అతడు మాయాశక్తులకు వశుడై ఆకస్మికమైన ఆపదలో చిక్కుకొని పోతాడు. అతడి వశీకరణ శక్తుల నుండి అతడు తప్పించుకొనలేడు. అంటే 4వ భూమికలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా మహిమలు ఇట్లాంటివి మామూలుగా చేస్తాడు, తాంత్రిక విద్యలు ఇవన్నీ చేస్తుంటారని చెప్తున్నారు. అది మన 4వ భూమికలో ఉన్న వాళ్ళ సంగతి మనకు తెలిసిందే కదా. ఆయన అలా చేస్తూ ఉండేవాడు, అది వేరే విషయం. అది ఇక్కడ బాబా ఒక సాదృశ్యమును గురించి చెప్తున్నారు. లోనావాలా అనే రైల్వే స్టేషన్ పూనా, ముంబాయి మార్గంలో ఉంది. ఆ స్టేషన్ కు లోనావాలా పట్టణము కూడా చాలా దగ్గరగా చేరి ఉంటుంది. చాలా అందమైన పట్టణము. లోనావాలా స్టేషన్ చేరిన వారికి ఆ పట్టణం చూడాలనే వ్యామోహం కలుగుతూ ఉంటుంది. అనగా వ్యామోహాన్ని కలిగించేటంత అందమైన పట్టణం అది, ఆకర్షితమైంది. అదే మాదిరిగా 4వ భూమికను చేరిన సత్యాన్వేషకుడు ఆ పట్టణాన్ని వితిన్ బ్రాకెట్లో చెప్తున్నారు, లేక ఆకాశమును లేక ఆ స్వర్గమును చూడాలని అక్కడ ఆగిపోవాలన్నంత ప్రలోభము కలవుతాడు. అదే ప్రలోభానికి లొంగిపోతాడట. ఉదాహరణకు పైసా చేతిలో లేని ఒక బిచ్చగానికి 45 మంది పిల్లలు ఉన్నారనుకో, పాపం అతడు తన భార్య పిల్లలతో తిరుగుతూ ఉంటాడు. ఆ పేదవాడు తనకు ఒక 10 రూపాయలు కనుక లభించితే తన పిల్లలకు ఇంత తిండి దొరికి ఆ రోజు గడిచిపోతుందనే ఆలోచనతో ఉంటాడు. ఈ ఆలోచనలో ఉన్న సమయం ఇతనికి కొంత ద్రవ్యం దొరుకుతుంది. అప్పుడు అతడు ఆ ద్రవ్యాన్ని అంటే ఆ డబ్బుని తీసుకొనకుండా ఉండగలడా?
ఉండలేడు. అతడు ఒక సద్గురు దర్శకత్వంలో కనుక ఉంటే సద్గురు ఆ ద్రవ్యరాశిని ముట్టకుండా ముందరకు త్రోసి పారేస్తాడు. విషయం ఏంటంటే నీవు నీవు సరాసరి స్టేషన్ విడిచిపెట్టకుండా ముందునకు సాగిపోవాలి కానీ స్టేషన్ విడిచి పట్టణంలోకి పోకూడదు. ఇప్పుడు మానవ రూపం నుండి వెనుకకు మళ్ళీ ఆధ్యాత్మిక భూమికల గుండా ముందుకు సాగిపోవాలి. కనుక ఆకాశములనబడే పట్టణాలు కానీ లేక పల్లెలు కానీ దేవునితో పూర్తిగా సంబంధం లేనివి అని గుర్తుంచుకోండి. భూమికలు మాత్రమే దేవునితో సంబంధం కలవు. ఇంకో సంగతి గుర్తుపెట్టుకోండి, పాఠశారి భూమికల్లో ఉండిపోతే అతడు 2 మార్గాల ద్వారా పురోగమిస్తాడు. సరాసరి మార్గమైన భూమికల ద్వారా కానీ పట్టణాలు విత్ ఇన్ బ్రాకెట్ ఆకాశములు అంటాడు, పట్టణాలు లేదా ఆకాశం తిరిగి కానీ ఆధ్యాత్మిక మార్గంలో 4వ భూమి వక్రంగా ఏటవాలుగా చాలా పదునుగా ఉంటుంది. అతడు అచ్చడి నుండి జారి పడిపోయినట్లయితే సరాసరి నేల స్థితికి కిందకి పడిపోతాడు. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. 4వ భూమికలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఉపయోగించకపోతే శక్తులు డైరెక్ట్ గా మళ్ళీ స్టోన్ ఫామ్ కి వస్తాడు, రాతి స్థాయికి వస్తాడు. అది ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే. అది 4వ భూమికలో చేసిన వాళ్ళు ఆ స్థితి కూడా వెళ్ళిపోయారు కూడా చాలా మంది. తిరిగి కానీ ఆధ్యాత్మంలో 4వ భూమిక వక్రంగా ఏటవాలుగా చాలా పదునుగా ఉంటున్నాడు, కత్తిమీ సాములాగా. అతడు నుండి జారి పడిపోయాడంటే సరాసరి శిలస్థితి అంటే రాతి స్థితికి జారిపోతాడు. ఈ పతనము శక్తులను వినియోగించినందువల్ల జరుగుతుంది. అంటే సరి అయినటువంటి మార్గంలో ఉండాల్సిన శక్తులు వాడకుండా చేస్తారు వాళ్ళు 4వ భూమికలు. వాళ్ళు దాని మన కిందకి వెళ్ళిపోతారు అన్నమాట. అది చెప్తున్నాడు ఇక్కడ. ఒకవేళ అతడు 3వ భూమిక నుండి పడిపోతే 3వ భూమికను కానీ లేక 2వ భూమికను కానీ తిరిగి చేరుకుంటాడు. కానీ 4వ భూమికలో మడుగు చేసిన వాడు డైరెక్ట్గా స్టోన్ ఫామ్కి వెళ్ళిపోతాడు. ఇది జరిగినటువంటి విషయం చెప్తున్నారు. ఇంకో ఉదాహరణ, విల్లు అమ్ముకునే వాళ్ళు విల్లు అమ్ము ఉన్నాయి అంటే బాణము ధనుసు ఉందనుకోండి. నీవు విల్లును ఎత్తుకుపెట్టి వింటిని నారిని ఎంత వెనుకకు లాగితే బాణం అంత వేగంగా దూసుకుపోయి లక్ష్యాన్ని పుచ్చుకుంటుంది. అలాగే 4వ భూమిక అందరి శక్తులు వాటి తీవ్రత వాటి వినియోగించినందువలన శిలరూపములకు పడిపోయే పతనావస్థ కూడా అలాగే ఉంటుంది. 4వ భూమిక అందు ఉన్న తదనంతర ప్రమాదం ఏమంటే ఆ భూమిక వక్రంగా పదునుగా ఏటవాలుగా ఉంటుంది. ఒక మోటారు కారును వేగంగా నడిపించుకుంటూ రోడ్డుపై ఎక్కడైనా వంకరగా ఉన్నప్పుడు కారును వేగము తగ్గించి నెమ్మదిగా చేయకుండా అదే వేగంతో వంకరలో కారును పోనిస్తే కారు ఏమవుతుంది? ఒక ప్రక్కనున్న 2 చక్రాలు పైకి లేచిపోయి కారును తలకిందులైపోతుంది. కనుక 4వ భూమిక యొక్క వంకరలో కూడా అలాంటి ప్రమాదమే ఉంటుంది. మీరు గ్రహించవలసింది ఏమిటంటే ఈ అవకాశములు ఎంత మాత్రము విలువ లేనివి. ఈ అవకాశములు కానీ ఈ స్వర్గములు నీకు ఎంత మాత్రము సహాయము చేయవు. అది కదా వాటి మాయా ఆకర్షణలతో నిన్ను పతనం చేస్తాయి, నీ పురోభివృద్ధిని పరీక్షిస్తాయి. కనుక నిజమైన విలువ కలవి భూమికలే.
అనుకో చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ విషయం మీద కూడా ఒకసారి జరిగిందండి. 4వ భూమిక అనేది చాలా డేంజర్ అయినది. అయితే ఇది ఒకసారి టాపిక్ వచ్చింది. బాబా దర్శనమిస్తుడు ఫారినర్స్ బాబాని అడిగారు, బాబా సత్యసాయి బాబా గురించి ఏంటి బాబా అంటే, బాబా చెయ్యి ఇట్లా 4 వేలు పెట్టి ఇట్లా ఊపాడు అడ్డంగా, దానికి 2 అర్థాలు వస్తాయి. ఆ ప్రస్తావన మనకు అనవసరం అని. రెండో 4వ భూమికలో ఉన్నాడు అని అర్థం. 4వ భూమికలో వాళ్ళు కనుక ఏదన్నా చేస్తే ఆయన ఇంకా మనం చెప్పకూడదు, ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. అయితే ఒకసారి సత్యసాయి బాబా బాబాని కలిసినప్పుడు అడిగట, బాబా చెప్పారు, నువ్వు ఈ తాంత్రిక విద్యలు మానుకుంటే ఇంకో భూమికకి వెళ్తావు. బాబా నాకు ఇక్కడే బాగుంది, దీంట్లోనే నాకు గౌరవించబడుతున్నాను అన్నాడు. బాబా ఇట్లా అన్నారు, అయిపా అంతే. బాబా చెప్పినా కూడా ఆయన ఏమన్నాడు, నాకు 4వ భూమికలో నాకు బాగా ఆకర్షితులు ఉన్నారు, మర్యాదలు జరుగుతున్నాయి, నాకు ఇవి జరుగుతున్నాయి అని చెప్పి దాంట్లోనే ఉండిపోయాడు సత్యసాయి బాబా. అది అందుకోసం ఇది టాపిక్ వచ్చిందని 4 భూమికలు అంటే మనకి తెలిసిన దాంట్లో ఆయనే. జై బాబు అండి. ఈ 4:20 అయిపోయింది. ఇంకో నిమిషం ఉందా అండి? 10:20 అయింది. ఇంకో బిట్ చెప్పుకోవచ్చా? సంకీర్తన చేయండి. ఏమ్మా ఇంకో బిట్ చెప్పచ్చా? సంకీర్తన పాట పాడండి. పాట ఎప్పుడు పాడేదే కదమ్మా అరుణమ్మ, పాట ఎప్పుడు పాడేదే కదా. ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇది నేను చదివింది భాస్కర్ రాజు గారి బుక్ అమ్మా, దీంట్లో చదివాను. ఒక్క చిన్న బిట్ ఉందమ్మా, అదే చదువుకుంటాను. పాడాలన్నా నేను ఇప్పుడు ఆల్రెడీ పాడాను. బాబా ఇంకోటి చెప్తున్నానండి. బాబా 10/10/49 1949 అంటే మౌనం రోజు నాడు, 16/10/1949 రోజు దాన్ని చెప్తున్నాడు. 20 మంది స్త్రీ పురుష మండలితో కలిపిన నూతన జీవిత ఘట్టంలో ఒసగిన నూతన జీవిత సందేశము ఒకటే చదువుతానండి, టైం కూడా ఉండదు మనకి. ఆచరణ నియమావళి. అసత్యములు పలుకకుండుట అంటే ఏంటో చెప్తున్నాడు. దానికి అర్థం ఏంటంటే కామ క్రోధ లోభ ద్వేషములతో కూడిన అసత్య జీవితమును విడునాడట, సర్వసంగ పరిత్యాగములుగా జీవించుట, ఇది నూతన జీవితము లేక ఆధ్యాత్మికము. దీనిని రెండో చెప్తున్నాడు, దీనిని సిద్ధింపజేయువారు కామచేష్టలు చేయరాదు, ఎవరిని హాని కలిగించరాదు, పరోక్షందలు చేయరాదు, భౌతికపరమైన ఆస్తుల కోసం కానీ లేక అధికారం కోసం కానీ తాపత్రపడరాదు, ఇది నూతన జీవితము లేక ఆధ్యాత్మికము. ఇక ఇంకోటి ఏం చెప్తున్నాడు, మూడోది సేవించబడుటకు విముఖులుగా ఉండుట, గౌరవ మర్యాదల కోసం ప్రాకులాడకుండా, అవమానములను నుండి తప్పించుకోకుండా, అంటే అవమానాలు పడుతున్నాన్ని తప్పించుకోగొట్ట, అవమానాన్ని కూడా స్వీకరించాలి. ఎవరికి లేక దేనికి భయపడకుండుట, ఇది నూతన జీవితము ఆధ్యాత్మికము. సంపూర్ణంగా కేవలము జీవితం అంతయు భగవంతుని పైననే ఆధారపడి ఉండుట, ప్రేమ కోసమే భగవంతుని ప్రేమించబడుట, ప్రేమికులను అవతార పురుషునిగా అభివ్యక్తమైన పరమ సత్యమును విశ్వసించుట, ఇది నూతన జీవితము లేదా ఆధ్యాత్మికం. సత్యమును జారవిడకుండుట, ఆపదలు సంభవించినప్పుడు తలక్రిందులు కాకుండుట, అన్నిటినీ హృదయపూర్వకముగా ధైర్యముతో 100% ప్రసన్న వదనులై అనుభవించుట, కులమునకు మత విశ్వాసములకు మత కర్మలకు ప్రాధాన్యత నీయకుండుట, ఇది నూతన జీవితము లేక ఆధ్యాత్మికము. లాస్ట్ ఒకటే ఉంది, ఈ నూతన జీవితము వితిన్ బ్రాకెట్ లో ఆచరణ పూర్వకంగా ఏ ఒక్కరూ జీవించలేకపోయినను ఇది శాశ్వతముగా సజీవమై ఉండును, ఇది నూతన జీవితము లేక ఆధ్యాత్మికం. ఇది అండి
ఇది చెప్పాడు ఆయన అప్పట్లో బాబా గారు 16/10/1949 నుండి జరిగినటువంటి విషయం చెప్పారు ఆ రోజు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు రజనీ గారు హార్తికి రెడీ ఉండాలి. జై బాబా మా రజనీ గారు. రజనీ జయ మేడం. బాబా అండి. నేను హారతి ఇస్తాను. జయ బాబా. ఓకే 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 ఎవరైనా పర్లేదు మీ ఇద్దరులో. ఓకే సార్, ధన్యవాదాలు. జయ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే, మహిమాన్విత మంగళ చరణ. మెహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మెహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతి దే, మనసు హారతి దే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనందస్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనందస్వరూపం. విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మెహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతి దే, మనసు హారతి దే, నీ సేవే మా ఇహము పరము, నిను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మా ఇహము పరము, నిను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మెహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతి దే, మనసు హారతి దే, మానస చోరా మదిగై కోరా. శాశ్వతమౌని దరిరానీరా, మానస చోరా మదిగై కోరా. శాశ్వతమౌని దరిరానీరా. అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు. ఆరతి చేసాము నేడు మౌన స్వరూప. మెహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే, మహిమాన్విత మంగళ చరణ. మెహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికీ. జై బాబా. అప్పారావు గారు జై బాబా. జై బాబా అండి మూర్తి గారు. చక్కటి హారతితోటి ఈరోజు కార్యక్రమం ముగిసిందండి. జై బాబా. అందరూ మంచి సంకేతాలు చేశారు, సమయాన్ని కూడా పాటించారు. ఇద్దరికి ఇవ్వలేకపోయాం టైం ప్రకారంగా.